సో వెల్కమ్ టు ఐ న్యూస్. అనుకోకుండా లంకె బిందెలు దొరికినట్లు ఆకాశం నుంచి కాసుల వర్షం కురిసినట్లు కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే, అప్పులు చేయకుండానే, ఎవరిని సాయం అడగందే కేంద్ర ప్రభుత్వ ఖాతాలో లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే పార్టీకి ఇది పెద్ద వరంగా మారనున్నది. లక్షల కోట్ల రూపాయలు సమకూరితే ప్రజల కోసం మరిన్ని పనులు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ పెద్దలు సంబరపడుతున్నారు. బీజేపీ పార్టీని మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాబట్టి కురిసిన కాసుల వర్షం మోడీ మీదనే అని కమలదళం ఖుషిలో ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను ఆర్జించిన లాభాల్లో కేంద్ర ప్రభుత్వానికి వాటా చెల్లించాలని నిర్ణయించడంతో అంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్ అందుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖాతాకు అప్పనంగా వచ్చి పడడంతో కొత్తగా కొలువు తీరే కేంద్ర ప్రభుత్వానికి భారీ గిఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లయింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఆర్బీఐ పెద్దలు ముంబైలో సమావేశమై లెక్కలు చూసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తమ వద్ద కుప్పలు తెప్పలుగా డబ్బులు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి విపత్కర పరిస్థితుల్లో ఖర్చు పెట్టడానికి దేశంలో చలామణిలో ఉండే నగదులో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు తన వద్ద పెట్టుకుంటుంది. దాన్ని కంటింజెన్సీ రిస్క్ బఫర్ మనీ అంటారు. కోవిడ్ సమయంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో మొత్తం నగదులో 5.5% డబ్బులను రిజర్వ్ బ్యాంక్ తన వద్ద బఫర్ మనీగా పెట్టుకోవాలని నిర్ణయించింది. కోవిడ్ గడ్డుకాలం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు కావడంతో బ్యాంకింగ్ రంగం కూడా బాగుపడింది. ఫలితంగా రిజర్వ్ బ్యాంకుకు కూడా లాభాలొచ్చాయి. దీంతో బఫర్ మనీని 6%కి పెంచుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది 6.5%కి పెరిగింది. అలా తమ వద్ద నగదు నిల్వలు బాగా పెరిగిపోవడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ సంస్థ అయినా లాభాలు వచ్చినప్పుడు తన యజమానులకు వాటిని పంచాలి. రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వమే యజమాని కాబట్టి తన వద్ద ఉన్న నిల్వలను కేంద్రానికి డివిడెండ్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 2,10,874 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రానికి ఆర్బీఐ ఇవ్వనుంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో తమపై కాసుల వర్షం కురుస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించలేదు. ఆర్బీఐ లాభాల్లో వాటాను ఎప్పటికప్పుడు చెల్లించడం సహజమే అయినా ఇంత పెద్ద మొత్తం రావడం మాత్రం ఇదే మొదటిసారి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్గా కేవలం 87,416 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇస్తున్న డబ్బు 140% ఎక్కువ. ఆర్బీఐ నుంచి భారీ మొత్తంలో డివిడెండ్ వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కూడా అంచనా వేయలేదు. ఆర్బీఐ ఇతర బ్యాంకుల నుంచి సుమారు 1,02,000 కోట్లు సమకూర్చవచ్చని కేంద్రం 2024-25 బడ్జెట్లో అంచనా వేసింది. ఆ అంచనా కన్నా రెట్టింపు డబ్బులు అందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ డబ్బులు ప్రజల కోసం మంచి పనులు చేయడానికి ఉపయోగించుకోవచ్చని, బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికి కూడా దోహదపడతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చే ప్రభుత్వానికి అప్పనంగా వచ్చి పడే డబ్బు ముందస్తు కానుకగా మారింది. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్బీఐ లాభాలు పెరిగాయని, నగదు నిల్వలు పెరిగాయని బీజేపీ అప్పుడే ప్రచారం ప్రారంభించింది. మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే అని, కొత్త ప్రభుత్వానికి ఆర్బీఐ కానుక అందుతుందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.